తిరుపతి నగరంలోని అన్ని మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయా బాట్ల ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా 18వ వార్డులోని మారుతినగర్, న్యూ మారుతినగర్, అమరావతి నగర్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి పరసారత్నం అధికారులతో కమిషనర్ పర్యటించారు. ఏమా మీ ఇంటికి చెత్త వాహనం వస్తోందా, మురుగునీటి కాలువలు శుభ్రం చేస్తున్నారా, దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో ప్రజలు చెత్త వేరేదని తెలిపారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల పేరుకుపోయి నీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయాలని తెలిపారు. రోడ్లపైన ఏర్పడిన గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. దోమలు ప్రబలకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్, డిఈలు మహేష్, మధు, శిల్ప, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.